ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు బహిరంగంగా డబ్బుల పంపిణీ కొనసాగింది. ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ విజువల్స్ దొరికాయి. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో డబ్బులు పంపిణీ చేశారు కొందరు పార్టీకి చెందిన నాయకులు. ఆటోలో కూర్చొని డబ్బులు లెక్క పెట్టారు ఓ పార్టీ మనుషులు. ఓటుకు 2000 నుంచి 3000 వరకు పంపిణీ చేసినట్టుగా తెలుస్తోంది. సెల్ ఫోన్లో వీడియో తీస్తున్నారంటూ చూసి ఫరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీరు ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓటర్లకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా తీసింది. వీడియో తీస్తున్నారంటూ చూసి డబ్బులు పంపిణీ చేస్తున్న వ్యక్తులు పరారయ్యారు. అందుకు సంబంధించిన దృశ్యాలు మీరు చూడొచ్చు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో బాహాటంగా డబ్బులు పంపిణీ చేస్తున్న దృశ్యాలు ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆ వ్యక్తులు ఆర్టీవీ ప్రతినిధులు వీడియో తీస్తున్నారంటూ చూసి పరారైన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ సర్కిల్లోని వ్యక్తి డబ్బులు బహిరంగంగా ఓటర్లకు పంచుతూ ఆర్టీవీ కెమెరాకు చిక్కారు. దాదాపు ఓటుకు 2000 నుంచి 3000 పంపిణీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు మద్యం విచ్చలవిడిగా పంచి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. తాజాగా పోలింగ్ రోజు కూడా ఓటర్లను డబ్బుతో ఎరవేసే ప్రయత్నం చేశారు. ఆర్టీవీ కెమెరామెన్ ఇందులో బంధించే ప్రయత్నం చేశారు. ఆర్టీవీ ప్రతినిధులు వీడియో తీస్తున్నారంటూ గమనించిన ఆ పార్టీకి చెందిన ప్రతినిధులు అక్కడి నుంచి ఉడాయించారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి ఆ విజువల్స్ చిక్కాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాహటంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఈ తతంగం సాగింది. పలు పార్టీలకు చెందిన ప్రతినిధులు బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. ఆటోలో కూర్చొని డబ్బులు లెక్క పెడుతున్నారు ఓ పార్టీకి చెందిన మనుషులు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు. ఆటోలో కూర్చొని డబ్బులు లెక్క పెడుతూ ఓటర్లకు పంపిణీ చేసే ప్రయత్నం చేశారు. ఓటుకు 2000 నుంచి 3000 వరకు పంపిణీ చేశారు. అయితే ఆర్టీవీ ప్రతినిధులు సెల్ ఫోన్లో వీడియో తీస్తున్నారంటూ చూసి పరారైన వైనం కనబడుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భం. ప్రస్తుతానికైతే చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మనం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల దగ్గర ఉన్నాము. ఇక్కడ అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ కొంతమంది గొడవ కూడా జరిగింది. తమ దగ్గర ఉన్నటువంటి వీడియోస్ ఉన్నాయి అని చెప్పి రెడ్ హ్యాండెడ్గా ఉన్నారు. కానీ పోలింగ్ బూత్ల సెంటర్ దగ్గరే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఒక ఆవేదన కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ యువకులు మనతో ఉన్నారు. వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారికి మద్దతు పలుకుతున్నారు. చెప్పండి, అసలు మీరు ఎవరి దగ్గర డబ్బులు ఎవరెవరు పంచుతుంటే చూశారు? అసలు నా పేరు కార్తిక్ అండి. మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్ క్రాంతి దాడిశెట్టి ఒక ఏజెంట్ని. యాక్చువల్గా సర్వేలెన్స్ కోసం ప్రతి బూత్ తిరుగుతున్నాము. ఆల్రెడీ చాలా బూత్లో డబ్బులు పంచుతున్నారు. ఇక్కడ మా వ్యక్తులు ఇక్కడ కొందరు ఉన్నారు. సో బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొందరు స్వామి మాల వేసుకోవడం జరిగింది. ఆ అబ్బాయి ఆయనే జోబులోకి వెళ్ళి డబ్బులు పంచుతున్నారు. అలానే బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ డబ్బులు పంచుతున్నారని తెలిసింది. సో ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ వీడియో రికార్డ్ చేసి లోకల్లో ఉన్న సిఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి రికార్డ్ చేయడం జరిగింది. అలానే ఆ వ్యక్తి ఎవరైతే డబ్బులు పంచుతున్నారో తనని పట్టించడం జరిగింది. మరి ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్, గ్రాడ్యుయేట్స్ని కూడా పైసలతో కొనాలని చూస్తున్నాయి ప్రథమ పార్టీలు. మేము ఇండిపెండెంట్గా బరిలోకి దిగింది కూడా అందుకే. సమస్యలు చెప్పేందుకు ఇండిపెండెంట్లకు మాత్రమే అవకాశం ఉంటుందండి. ఈ పార్టీ వ్యక్తులంతా పార్టీ ఎజెండానే ముందు పెడతారు కాబట్టి ఇండిపెండెంట్లకు సపోర్ట్ చేయండి. ముఖ్యంగా మా క్రాంతి తాడిశెట్టి కూడా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళకి సపోర్ట్ చేయాలండి. నేను సీరియల్ నెంబర్ చెప్పొద్దు. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ ప్రచారం ఇప్పుడు మీరు కూడా మీడియా ద్వారా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే అయిపోయింది ప్రచారానికి సంబంధించి. ఇప్పుడు మీరు మీ అభ్యర్థి వేరే వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, మీరు ఖచ్చితంగా ఈ పార్టీ అనేటువంటి వాళ్ళు ఎట్లా మీరు ఐడెంటిఫై చేశారు? సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ కొందరు కూర్చొని ఉన్నారు. అట్లనే బీజేపీ కూడా ఉన్నారు. సో దాన్ని డబ్బులు పంచినాక పోయి బీజేపీ వాళ్ళతో కలవడం జరిగింది. అలానే పక్కన ఇంకో వ్యక్తి కూడా పోయి బీఆర్ఎస్తో కలవడం జరిగింది. సో వీళ్ళందరూ కుమ్మక్కయ్యారు. ఇక్కడ ఒక పార్టీ వ్యక్తి అంతకుముందు బీజేపీలో ఉండి బీఆర్ఎస్కి వచ్చాడు కాబట్టి ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటై డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ క్యాండిడేట్కి వేయాలన్న ప్రచారం కూడా చేస్తున్నారు. మరి ఇదే కాకుండా ఇవాళ పేపర్లో చూస్తే ఈనాడులో ఫ్రంట్ పేజ్లో వేయడం జరిగింది. మరి ఎలక్షన్ ఆఫీసర్లు ఏం చూస్తున్నారు? 2 రోజుల ముందే ఈ ప్రమోషన్ అన్నీ ఆపేయాలన్నారు. వాళ్ళు మాత్రం ఫోన్ కాల్స్ అయినా పేపర్లలో, ప్రింట్ మీడియాలో అన్నిట్లలో కూడా ఇంకా అడ్వర్టైజింగ్ చేస్తున్నారు. ఈ ఎలక్షన్ని
నార్మల్ జనరల్ ఎలక్షన్ కంటే అధ్వానం చేసేసిండ్రు. గ్రాడ్యుయేట్స్ యొక్క హక్కుని వీళ్ళంతా హరిస్తున్నారు డబ్బులు ఇచ్చి. అంటే ఇప్పుడు డబ్బుల్ని వాళ్ళు హక్కును హరిస్తున్నారు కదా, మరి తీసుకునేటువంటి వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్స్ కదా, మరి వీళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు కదండి. అడిగే ఇప్పుడు అమ్మాయినా అడగంది అన్నం పెడతా అంటారు, కానీ నిజంగా గ్రాడ్యుయేట్స్ దగ్గర ఆ క్రెడిబిలిటీ ఉంటే వీళ్ళు ఎందుకు వెళ్ళి తీసుకోగలుగుతున్నారు? సో ముఖ్యంగా ఏంటంటే గ్రాడ్యుయేట్స్ చాలా చైతన్యవంతమైన జిల్లాలు ఈ 3. గ్రాడ్యుయేట్స్ కూడా చాలా చైతన్యం కలిగిన వాళ్ళు. కాకపోతే ఒకళ్ళిద్దరు ఉంటారు పార్టీకి అనుబంధంగా ఉన్నటోళ్ళు, లేకపోతే కొందరు వ్యక్తులకు అనుబంధంగా ఉన్నటోళ్ళు, వాళ్ళు ఏదో రకంగా ప్రలోభ పెట్టాలని జనాలను చూస్తుంటారు ఎప్పటికప్పుడు. సో గ్రాడ్యుయేట్స్లో కూడా ఒక 2-3 ఉండొచ్చు. సో అట్లాంటి వాటిని పట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నారు. సో ఒక 500 ఇస్తున్నారట అక్కడన్నట్టు ఉట్టి వేసిపోయే వాళ్ళు నేను పైసలు తీసుకొని పోదామన్న ఉద్దేశంతో కూడా కొందరు ఉంటారు. సో ఇట్లాంటి ఎంకరేజ్ చేయొద్దనే కదా మనం రైట్ ఫర్ ఓట్ అనేది కూడా ఫ్రీగా స్వేచ్ఛగా వేయాలి. ఈసీ కూడా మనకు అంత ఫ్రీనెస్ అండ్ ఇక్కడ సరౌండింగ్స్లో కూడా అంత కూల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. బట్ ఇక్కడ చూస్తే 20-30 మంది పార్టీ వ్యక్తులు అక్కడ కూర్చొని ఉంటున్నారు. మాకు కనీసం పోలింగ్ బూత్ దగ్గర పెట్టాలన్న వ్యక్తులు దొరకకున్నారు. వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్లా చేసిన ప్రధాన పార్టీలు కాబట్టి వీటన్నిటి మీద చర్య తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్కి ఇదంతా కూడా రికార్డ్ చేసి పంపించాలి. సిఐ గారికి ఆల్రెడీ రికార్డింగ్స్ ఇచ్చాను, కానీ సో వాళ్ళు కూడా దీన్ని సబ్మిట్ చేసి బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు క్యాండిడేట్స్ని రద్దు చేయాలని కోరుచున్నాం. ఓకే, ఇప్పుడు మీరు నిజంగా ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్లు దొరకబడుతున్నారు, ఇప్పుడు మాల వేసుకున్నారని చెప్పన్నారు. ఇప్పుడు మాల వేసుకున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ అయితే గుర్తుపడతారు, బీజేపీ అని గుర్తుపడతారు. మీకు తగ్గినటువంటి ఒక కాన్ఫిడెంట్ సమాచారం ఏంటి వాళ్ళే అని? మేము యాక్చువల్లీ పొద్దున్న ఇక్కడికి వచ్చామండి. మేము నార్మల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కాబట్టి 2-3 వచ్చాము. అలా కూర్చున్నాము, బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేసి కూర్చున్నాము. కూర్చున్నప్పుడు ఈ పార్టీ వాళ్ళు అంటే ఓటర్స్ వస్తున్నారు. ఓటర్స్ వచ్చేసి ఈ పార్టీ ఎక్కడ, మనది ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పేసి వెళ్తున్నారు. సో పార్టీకి తగ్గట్టు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ తీసుకెళ్తున్నారు, బీజేపీ వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు. అక్కడ ఓటర్స్ కూడా ఓన్లీ ఎవరికైతే డబ్బులు పంపిణీ జరిగిందో వాళ్ళు మాత్రమే ఓటేయడానికి వస్తున్నారు పొద్దున్న నుంచి. నిజమైన వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, అన్ని చర్యలు తీసుకుంటారు అంటున్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి లేదా? ఇన్ఫార్మ్ చేసామండి మార్నింగ్. ఇన్ఫార్మ్ చేస్తే బయట పెట్రోల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. సో మేము మాత్రం ఇంకెవరికి కంప్లైంట్ చేయాలో తెలియదు. సో వాళ్ళు ప్రూఫ్ అడిగారు వీడియో తీసారా అని చెప్పి. సో మేము అప్పుడే మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చునేసరికి అదే అక్కడ ఒక ఆటో ఉంది, ఆటోలోనే పంపకాలు జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు 144 సెక్షన్ 200 మీటర్ల దూరం నుంచి అన్నారు. దాదాపు మీరు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే 200 మీటర్ కదా, 100 మీటర్ల లోపలే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇట్లా జరుగుతున్నాయంటే అసలు దీన్ని పోలీసుల వైఫల్యంగా మీరు అనుకుంటారా? అవునండి, ఎందుకంటే ఇప్పుడు 100 మీటర్స్ కూడా డిస్టెన్స్ లేదు. అది ఎంత దూరం ఆర్క్ కూడా లేదు, అంటే ఒక ఇది కూడా లేదు, అంటే ఒక మార్క్ అనేది ఉంటుంది. ఆ మార్క్ కూడా లేదు ఇక్కడ. అండ్ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు, ఇష్టం వచ్చినట్టు ఇదే పోలీస్ వాళ్ళు అక్కడ లోపల ఇప్పుడు నార్మల్గా ఫోన్స్ అలో చేస్తున్నారా, ఎవరైనా ఫోన్ చేస్తే నార్మల్గా అలో చేయొద్దు. ఏం చెక్ చేయకుండా ఒక పార్టీ నుంచి క్యాండిడేట్ రాగానే అతను వెనకాల మొత్తం ఒక 20-30 మందిని పంపిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అసలు? అంటే నార్మల్గా ఇండిపెండెంట్కి అసలు వాల్యూయే లేదు. ఇండిపెండెంట్ పార్టీ అంటే అందరికీ చిన్న చూపు అయిపోయింది. 52 మంది ముగ్గురు మెయిన్ పార్టీస్లో ముగ్గురు ఉన్నారు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. కానీ 52 అభ్యర్థులల్లో 3 పోతే 49 మంది ఇండిపెండెంట్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఇంకెలా ఉండాలి? ఇండిపెండెంట్ వ్యక్తులు నిలబడుతున్నారంటే మెయిన్ ఇప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు వస్తే అందరూ ఆయనతో పాటు అందరు వెళ్తున్నారు లోపలికి. వాళ్ళకి ఫోన్స్ అలవు లేదు, అన్ని చెకింగ్ ఏం లేదు వాళ్ళకి. అయితే ఇప్పుడు దీని వరకు చెకింగ్ లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, అసలు ఈ పరిస్థితులను ఇప్పుడు మనకు ఏంటంటే అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం అని చెప్పి అంటారు. కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు అంటున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళేమో 144 సెక్షన్ విధించాము, పోలింగ్ బూత్ దగ్గర అన్ని అంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏమంటున్నారు, కానీ పోలింగ్ బూతుల దగ్గరనే ఇట్లా జరుగుతుండడము అది కూడా మీరు ఆరోపిస్తున్నటువంటి మేజరు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకా మిగిలిన పార్టీలు అని చెప్పి అంటున్నారు. మరి అసలు వీళ్ళు పార్టీలు ఇట్లా డబ్బులు వస్తున్నప్పుడు పోలీసులు అసలు చూస్తున్నారా? అసలు మీ దృష్టికి వస్తుందా? పోలీసులు ఏమన్నా వాళ్ళ వైఫల్యం ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? వాళ్ళు పట్టించుకుంటున్నారు? అసలు లేదండి, వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం జరగట్లేదు. మేము ఆల్రెడీ లోపల కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు చెప్పింది ఏంటంటే పెట్రోలింగ్ వాళ్ళు చూసుకుంటారండి, అది మాకు రాదండి, మా పరిధిలోకి రాదు, వాళ్ళు చూసుకుంటారు అనేసి అన్నారు. పెట్రోలింగ్ వాళ్ళు కనిపిస్తున్నారు మీకు? పెట్రోలింగ్ వాళ్ళు లేరండి, వాళ్ళు అడ్రస్ చేయట్లేదు. వాళ్ళు కనీసం ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వచ్చారు కదా వెహికల్, మీరు అన్నట్టు 100 మీటర్స్ లైన్ అనేది ఉండాలి, దాన్ని పరిధి అవుతాలో ఎవరైనా కానీ అందులోనే ఉండాలి. అలాంటిది ఇక్కడ మార్కింగ్ లేదు, ఏం లేదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు వివర్తిస్తున్నారు. 100 మీటర్స్ లోపు ఉన్నా కూడా ఏజెంట్లే ఉండాలి, కానీ ఒక్కొక్క టేబుల్ కాడ చూస్తే 30-40 మంది వాళ్ళే రూలింగ్ పార్టీ వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము మొత్తం 100 మీటర్ పరిధిలో
ఓటు వేసేటువంటి వాళ్ళు ఉండాలి, లేకపోతే ఇక్కడ మిగిలిన ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఏజెంట్లు మాత్రమే ఉండాలి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము 200 మీటర్ల పరిధిలో పబ్లిక్ కూడా ఉండడము, ఒక విధంగా పోలీసుల వైఫల్యం కూడా ఇక్కడ వీళ్ళు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటున్నారు. అయితే ఇక్కడ పెట్రోలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే అది చూడాలని పోలీసులు చెప్పడం కూడా వాళ్ళ బాధ్యత రహితానికి కూడా నిదర్శనంగా చెప్తున్నారు. అంటే పోలీసు కనుసన్నల్లోనే ఇది జరుగుతుందా అన్నటువంటి అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీలు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి డబ్బులు పంచుతున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఇక్కడ తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 144 సెక్షన్ అంటున్నారు, కానీ ఎక్కడ 144 సెక్షన్ అమలు అయినట్టు కూడా కనిపిస్తలేదు. ప్రస్తుతానికైతే పబ్లిక్ కూడా ఇక్కడ రోడ్ల మీదకి రావడంతో వాహనాల రాకపోకలు కూడా ఇబ్బంది కలుగుతున్నాయి. మరి కొద్దిసేపట్లోనే పబ్లిక్ ఎక్కువగా ఉండడంతో కొంత లాఠీ చార్జ్ చేసేటువంటి వాతావరణం కూడా ఇప్పటిదాకా కనిపిస్తుంది. అంటే ప్రమాద స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారు, కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు అన్నటువంటి ఆరోపణలు ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అభ్యర్థులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్.